మంచిది. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. దేవుడిచ్చిన ఈ కృపను బట్టి ఈ యొక్క అవకాశమును ప్రభు అనుకోకుండా దేవుడు ఇచ్చినందుకు దేవునికి మరొకసారి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుకుందాం. కాబట్టి మునుపు శరీర విషయములో వినపడుతుందా? శరీర విషయంలో అన్యజనుల ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు నిర్దేవులునయుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిదని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన శాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా పుట్టించి ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. పరమ తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఈ ఉదయకాలం నాయన నీ వాక్యం ధ్యానించుంటున్నగా ప్రభు, బలహీనుడనైన నన్ను బలపరచుము తండ్రి. నీ వాక్యము లోతులను మాకు వినిపించి మా హృదయములను బలపరచు. నీ మాటలు ఎంతో ప్రశస్తమైనవి. మా బలహీనతను ప్రభు మీ హస్తములో పెట్టుచుంటున్నాను. నీవే నీ బలము గల మాటలు వినిపించి తృప్తిపరచమని యేసునాథుని పేట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఒక పౌలు ఫిలిప్పీలకు రాస్తున్నప్పుడు ఒక భేదాలు ఎర్లీ చర్చెస్లో ఉన్న ప్రాబ్లం ఏముండిందంటే, క్రైస్తవులైనప్పుడు కొంతమంది ఇశ్రాయేలీలు ఉన్నారు, అంటే మెసానిక్ క్రిస్టియన్స్, జెంటైల్ క్రిస్టియన్స్, అన్యజనుల నుండి వచ్చిన క్రిస్టియన్, ఇద్దరు వేరువేరుగా ఉన్నారు. అక్కడ కొన్ని భేదాలు ఏర్పడుతున్నాయి. మేము చేసిన వారము, మేము ధర్మశాస్త్రం నెరవేర్చిన వారు, మీరు సున్నతి లేనివారు అని రెండు వేరువేరు వర్గాలుగా ఉంటున్నాయి. అప్పుడు పౌలు బలపరుస్తున్నాడు ఏంటంటే, మీరు దూరస్తులైనారు. మీరు అంటే ఇక్కడ పౌలు వాడిన మాటలు ఏంటంటే, ఆ కాలమందు వీళ్ళతో సహపరులుగాక, అంటే దే ఆర్ నాట్ ఈక్వల్ టు లైటిస్.
సహపౌరులుగాక పరదేశులను, వాగ్దాన నిబంధన పరజనులు. ఇశ్రాయేలులు వాగ్దానం గలవారు, అన్యులు వాగ్దానం లేనివారు, వారితో సమానమైన వారు కారు. అక్కడ మనం బాగా గమనించాలి. మెసానిక్ క్రిస్టియన్, జూయిష్ క్రిస్టియన్స్ వాళ్ళు వీళ్ళని ఎప్పుడు చిన్న చూపు చూస్తున్నారు. ఎందుకనంటే మీరు క్రైస్తవులు అయినరే కానీ మీకు సున్నతి లేదు, మీకేమి లేదు, మీరు ఎక్కడి నుండి వచ్చిండ్రో, మీకేమన్నా వాగ్దానం ఉందా? ఇశ్రాయేలులకు అన్ని ఓల్డ్ టెస్టమెంట్ అంతా వాగ్దానాలే. నంబర్ ఆఫ్ ప్రామిసెస్ హ్యాస్ బీన్ మేడ్ ఫర్ హిస్ పీపుల్. అందుకే ఆయన యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టినప్పుడు కూడా తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనము మత్తయి 1లో మనం చూస్తున్నాం. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి యేసుక్రీస్తు వస్తాడన్న వాగ్దానం వాళ్ళకు ఉంది. యేసుక్రీస్తు వారి పాపాల నుండి రక్షిస్తాడన్న వాగ్దానం వాళ్ళకు ఉంది. ఆ వాగ్దానం నెరవేర్చింది. అప్పుడు వీళ్ళు అన్యజనులతో ఎప్పుడు పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు వీళ్ళకు. వాళ్ళు క్రైస్తవులు అవుతున్నారే కానీ ఆ గ్రూప్ ఈ గ్రూప్ ఎప్పుడు వేరుగానే ఉంది. మీరు అప్పుడు పౌలు ఎఫెసీయులకు వాక్యం చెప్పి వాళ్ళను నడిపించిండు కాబట్టి వాళ్ళకి ఇది రాసి వాళ్ళను బలపరచడానికి విధంగా రాస్తున్నాడు. ఏంటంటే మీరు సమానులు కారు, వాగ్దానాలు లేవు మీకు, పరజనులు, నిరీక్షణ లేని వారు. చూడండి, లోకమందు నిర్దేహులనయుండి అనామికులుగా ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకం చేసుకోండి. మనమందరం క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నారు. ఎఫెసీయులకు బలపరుస్తున్నాడు. మీరు క్రీస్తుకు దూరస్తులై ఉన్నారు. క్రీస్తు వాగ్దానాలు మీకు లేవు, అయినా కూడా మీరు భయపడాల్సిన పని లేదు. అయినను మళ్ళీ ఇక్కడ వెంటనే దానికి సరైన సమాధానం చెప్తున్నాడు. అయినను మునుపు దురస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అక్కడ రికన్సలైజేషన్ అని మనం చూస్తాం. రికన్సలైజేషన్ ఎవరెవరికి అని అంటే ఈ జూయిష్ క్రిస్టియన్స్కు, జెంటైల్ క్రిస్టియన్స్కు, అన్యజనులైన క్రైస్తవులకు ఒక రికన్సలైజేషన్ కనపడుతుంది. రికన్సలైజేషన్ జరిగింది ఎవరి ద్వారా జరిగింది అని అంటే యేసయ్య రక్తం ద్వారా. క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అక్కడ ఇది పెద్ద మేజర్ కాంట్రిబ్యూషన్. యేసుక్రీస్తు రక్తము అక్కడనే ఆ విలువ, యేసుక్రీస్తు శిలువ యాగం యొక్క విలువ అక్కడ వాళ్ళకు బయలుపరుస్తున్నాడు. ఈ మాటలు ఇద్దరికి చెప్తున్నాడు. మెసానికే ఇప్పుడు ఈ జూయిష్ క్రిస్టియన్స్కు చెప్తున్నాడు, అన్యజనులకు చెప్తున్నాడు. అన్యజనులకే ప్రత్యేకంగా ఎంకరేజ్ చేసి చెప్తున్నాడు. ఏంటంటే మీరు యేసుక్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అంటే మనం ఒక విధంగా ఆలోచన చేస్తే ఏదైనా ఒక గొడవలు వచ్చినప్పుడు, ఒక డివిజన్ వచ్చినప్పుడు మనం కూడా ప్రతిరోజు సమాధానం కొరకని, పీస్ అండ్ యూనిటీ కావాలని మనం ప్రార్థన చేస్తున్నాం. అది మన ప్రార్థన. అది ఎప్పుడు జరుగుతుందో, ఏం జరుగుతుందో అనేది మనకు తెలియదు కానీ మన ప్రార్థన. ఎందుకనంటే యేసుక్రీస్తు వాళ్ళ కొరకు చనిపోయిండు, వీళ్ళ కొరకు చనిపోయిండు. మెస్సయ్య యూదుల కొరకు చనిపోయిండు, యూదులు కాని వారి కొరకు కూడా చనిపోయిండు. కాబట్టి ఆయన రక్తము వలన ఈ 2 గ్రూపులు, 2 వర్గాలు ఒకటి కావడానికి సమీపస్తులై ఉన్నారు. ఆయన మీకును మాకును, ఆయన మీకు మాకు అని ఎందుకు అంటున్నాడంటే పౌలు కూడా యూదుడే. పౌలు యూదుడు అన్నందుకు ఏమంటుండ ఆయన మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును. ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు మేము ధర్మశాస్త్రం అనుసరించిన వాళ్ళం, మేము సున్నతి పొందిన వారము అని వాళ్ళు హెచ్చించుకుంటున్నారు. వాళ్ళు గర్వపడుతుంటున్నారు.
వాళ్ళ యాటిట్యూడ్ అంతా డిఫరెన్స్ ఏందంటే, మేము దేవుని వాగ్దానం ప్రకారం, దేవుని ఆజ్ఞలు నెరవేర్చిన వాళ్ళలాగా ఉన్నాం. దేవుని ఆజ్ఞలు నెరవేర్చి, ఆయన ధర్మశాస్త్రానుసారంగా మేము సున్నతి పొందిన వారమని వీళ్ళనుకుంటున్నారు. కానీ ఇక్కడ వాళ్ళకి తెలియదు. యేసుక్రీస్తు ఆ యొక్క పరిస్థితిని మార్చేసిండు. ఆయన రక్తం ద్వారా ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిండు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు గానీ, ధర్మశాస్త్రాన్ని తన శరీరం ద్వారా, ఆ యొక్క శిలువ యాగము ద్వారా నెరవేర్చిన సత్యము వాళ్ళకు గ్రహించలేదు. ఈరోజు వరకు గూడా గ్రహిస్తలేరు. క్రైస్తవులైన ఎవరైతే యూదులు క్రైస్తవులైన వారు మాత్రమే ఆ శిలువ యాగం యొక్క విలువ గుర్తించినారు, గమనించినారు, దాని విలువ ఎంతో తెలుసుకున్నారు. వాళ్ళు మారుమనసు పొంది రక్షణ పొందారు. కానీ చాలా మందికి ఇప్పటి వరకు కూడా దాని విషయం తెలియదు. యేసుక్రీస్తు రక్తం వలన జరిగిన సంగతి. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడే కాదు. యేసుక్రీస్తు ఆయన దేవుడు పంపిన ప్రవక్తనే కాదు. ఆయన మెస్సయనే కాదు అని ఆ మూర్ఖత్వం వల్ల అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఎవరైనా గాని నువ్వు మారుమనసు పొందిన వాని యూదులను నేను ఒకసారి కెనడాలో అడిగితే, "నువ్వు సర్కంసెషన్ అయిందా?" వాడు వెంటనే నాకిచ్చిన రిప్లై మీకు సర్కంసెషన్ అయిందా? అంటే వాడికి రక్షణ ఏముంది? సర్కంసెషన్ ద్వారా రక్షణ దొరుకుతదనే యూదులు అనుకుంటున్నారు. కానీ అది పొరపాటు. వాళ్ళు ఆ సిలువ యొక్క ఆహ్, ఏమంటారు? ద మిస్టరీ ఆఫ్ ది సాక్రిఫైస్ ఆన్ క్రాస్ దే డిడ్ నాట్ అండర్‌స్టాండ్. ఇంకా అదే అంధత్వంలో వాళ్ళు ఉంటున్నారు. కానీ పౌలు చెప్తున్నాడు, క్లియర్‌గా చెప్తున్నాడు ఏందంటే, పౌలు యేసుక్రీస్తు చనిపోయినప్పుడు కూడా ఆ దేవాలయపు తెరను మధ్యగా చినిగిపోయెను అని అంటున్నాడు. అక్కడ భేదం పోయింది. ఆ యాజకుడు, ప్రధాన యాజకుడు అన్న సిస్టమే పోయింది. కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు ఏందంటే, క్రీస్తు రక్తం వలన మీరు సమీపులైనారు. ఆయన మీకును, మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మద్యపు గోడను పడగొట్టి, చూడండి, మద్యపు గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. హల్లెలూయా! ఆ యొక్క భేదాలను తీసివేసి ఆయన రక్తం ద్వారా, ఆయన శిలువ యాగం ద్వారా మనందరిని ఏకం చేసిండు. ఆయన రక్తంలో మనల్ని జతపరిచిండు. దిస్ ఇస్ ద రికన్సిలైజేషన్ చేస్తున్నాడు వీళ్ళందరినీ. రికన్సిలైజేషన్ యేసు ప్రభు తన రక్తం ద్వారా మనలను ఆ రికన్సిలైజేషన్ చేసి దేవుని కుమారులవుటకు మనకు అవకాశం ఇచ్చిండు. అదేవిధంగా ఎవరైతే యూదుల నుండి వచ్చిండ్రో వాళ్ళు కూడా గ్రహించడానికి, వాళ్ళు కూడా యూదులైనంత మాత్రాన వాళ్ళు రక్షణ పొందలేదు. కానీ క్రీస్తు రక్తము క్రీస్తు రక్తం వలన వారు కూడా రక్షించబడింది. వీళ్ళు క్రీస్తు రక్తం చేత రక్షించబడిండ్రు. వాళ్ళు క్రీస్తు రక్తం చేత రక్షించబడిండ్రు. కానీ వాళ్ళు సున్నతి పొందడం ద్వారా వాళ్ళకున్న ఎక్కువ మెరిట్ ఏం లేదు. ఎందుకు అనంటే వీళ్ళు కూడా యేసు ప్రభు ఆయన శిలువ మరణం ద్వారా ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిండు. కాబట్టి క్రీస్తు రక్తం ద్వారా ఎవరైతే మారుమనసు పొందుతున్నారో వారు క్రీస్తు రక్తం మన పాపాల కొరకు ఆయన చనిపోయిండు అని ఆ యొక్క ఒప్పుదల, మారుమనసు పొంది ఆ ఒప్పుదల, కన్ఫెషన్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళను ఈ యొక్క గారు వాళ్ళను బాగా ప్రోత్సాహపరుస్తున్నాడు. నిరుత్సాహం నుంచి వాళ్ళని దూరం చేస్తున్నాడు. భేదాల నుంచి ఇప్పుడు ఏ భేదం లేదు. ఏ లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనే మాట కూడా మనం రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. కాబట్టి ఇలాంటి ద్వేషాలు అనగా విధిరూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మద్యపు గోడను పడగొట్టి
మన ఉభయములను ఏకము చేసెను, ఏకపరచెను. అక్కడ మనం గమనించింది ఏంటంటే ద పీస్ రిసీవ్డ్ ఇంటూ దేర్ హార్ట్స్. ఎప్పుడైతే కత్వం అయిందో అప్పుడు మనం అనుకోవాల్సింది ఏంటంటే దేవుని సమాధానము మన హృదయంలో నివసిస్తుంది. దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడే ఆ సమాధానం మనలో ఉంటున్నది. దేవుడు ఆ యొక్క క్రీస్తు రక్తం వల్ల మనం ఆయన కుమారులుగా, దేవుని కుమారులుగా ఎప్పుడైతే చేసిండో అప్పుడు మన హృదయంలో క్రీస్తు రూల్ చేయడానికి అంటాడు, ఇప్పుడు నువ్వు కాదు రూల్. అందుకే పరలోక ప్రార్థనలో పరలోకమందు ఎలాగో ఆ విధంగా జరగాల. ఆ పరలోక చిత్తం, పరలోకం ఏ విధంగా ఉందో భూమి మీద కూడా అదే పరలోకం ఉన్నట్టుగా మనం ఫీల్ కావాలి. ఎప్పుడు యేసుక్రీస్తుని ఎరిగినప్పుడు మనము ఆ యొక్క నమ్మకం కలిగి జీవించాలా అన్న ఉద్దేశంతోని వీళ్ళను హెచ్చరిక చేస్తూ వాళ్ళకు నచ్చజెప్పుచు దాని గూఢార్థాన్ని, దాని అర్థం చెప్పడం. వాళ్ళు యేసుక్రీస్తు శిల్వయాగం చేసిండే గాని ధర్మశాస్త్రాన్ని ఎక్కడ నెరవేర్చిండు అన్న జ్ఞానం వాళ్ళకు లేదు యూదులకు. కానీ పౌలు ఆయన రక్షణ పొందినవాడు కనుక అతడు అర్థం చేసుకున్నాడు ఆ యొక్క శని, ఆ యొక్క లేకపోతే ఆ యొక్క మిస్టరీ అర్థం చేసుకొని ఆయన ఈ మాటలు వాళ్ళకు చెప్పుతున్నాడు. మన ఊహలను ఏకం చేసిన ఇట్లు సంధి చేయొచ్చు. సంధి అని అంటే ఇప్పుడు మనకు తెలుసు, సంధి అని అంటే ఒక ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్. సంధి చేసుకోవడం అని అంటే ఇద్దరు కలవడానికి దూరస్తులం. అలెగ్జాండర్ ఈ దేశానికి వచ్చినప్పుడు, పురుషోత్తముడు రాజ్యం వెళ్తున్నప్పుడు అలెగ్జాండర్తో సంధి చేసుకున్నాడు. అయ్యా నీకు నాకెందుకు గొడవలు, నేను నీకు లోబడి ఉంటగానే నీ దేశానికి నీ వెళ్ళిపో, నేను నా రాజ్యాన్ని నేను ఏలుకుంటా అని సంధి చేసుకోవడం అనమాట. కాంప్రమైజ్ కావడం. ఆ కాంప్రమైజ్ ఎంత ఇదిగా ఉన్నది చూడు అక్కడ. జూయిష్ క్రిస్టియన్స్కు, జెంటైల్ క్రిస్టియన్స్కున్న డిఫరెన్స్. వీటినన్నిటిని సంధి చేయించు ఆ ఇద్దరిని ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, ఇక్కడ నూతన సృష్టించి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం వాక్యాన్ని అంటే డీపర్ ఇన్ అండర్స్టాండింగ్ అంటే ఏదైతే దేవుని వాక్యం రూట్స్ ఇన్ డీప్, ఎప్పుడైతే వాక్యం యొక్క వేర్లు లోపలికి పోతాయో అప్పుడే ఇది అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ఇద్దరిని తన ఒక్క నూతన పురుషునిగా సృష్టించిండు. వాళ్ళైనా నూతన పురుషుడికే, మనమైనా నూతన సృష్టిగానే. వాళ్ళకేం ఇది లేదు. యూదులైనా కూడా అన్యులైనా కూడా నూతన సృష్టి. ఇప్పుడు ఎక్కువ మటుకు మనం కన్వర్ట్ అయినాము, అది అయినాము, మతం మారినాము అని చెప్పేదానికంటే వీఆర్ బోర్న్ అగైన్. వీఆర్ బోర్న్ అగైన్ ఇన్ క్రైస్ట్. వీ హ్యావ్ టేకెన్ ఎ న్యూ లైఫ్. అది చెప్పుకోవడానికి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో ఆ ధైర్యం మనకు కావాలి. వీఆర్ బోర్న్ అగైన్. నో మ్యాటర్ వాట్ ఈస్ వాట్ వీఆర్ లూజింగ్ అంటే డిజోనింగ్ ద సిచ్యువేషన్, డిజోనింగ్ ద ప్రాఫిట్స్, డిజోనింగ్ ద కంఫర్ట్స్. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తులో ఉంటున్నామో మనం ఒక్క నూతన పురుషునిగా సృష్టించబడ్డ వారం, కొత్తగా జన్మించిన వారం అని పౌలు క్లియర్గా చెప్తున్నాడు. వీఆర్ బోర్న్ అగైన్ పీపుల్. వీఆర్ బోర్న్ అగైన్, నాట్ కన్వర్టెడ్, నాట్ ఆర్ ఎనీథింగ్, నాట్ ఎనీథింగ్, బట్ ఓన్లీ థింగ్ వీఆర్ బోర్న్ అగైన్. వీఆర్ బోర్న్ అగైన్ బికాజ్ బోర్న్ అగైన్ ఎక్కడ? మనం క్రీస్తునందు మనం జన్మించి దేవుని బిడ్డలుగా ఉండి దేవుని రాజ్యానికి పౌరపు హక్కులు మనం సంపాదించుకున్నాం. పరలోకపు పౌరపు హక్కు మనం సంపాదించుకున్నాం. అది మనం తెలుసుకోవాలి. మనకు ఒకవేళ ఇండియాలో హక్కు ఉండొచ్చు, లేకపోవచ్చు, లేకపోతే మనకు ఇంకో దేశంలో హక్కు ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ మనకున్న బలం ఏంటంటే
మనం క్రీస్తునందు నూతనంగా సృష్టించబడిన వారం. నూతన పురుషునిగా సృష్టించి మనమందరం ఇద్దరు ఈ ఇద్దరిని తన యొక్క నూతన సృష్టిగా ఇక్కడ యూదులని గాని అన్యజనులనే కానీ భేదం లేదు. ఎవరైతే యేసుక్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి అని మనం కొరింథీ 5లో కూడా మనం చూస్తున్నాం. నూతన సృష్టి మనం న్యూలీ బోర్న్ అగైన్. అందుకొరకు ఎక్కువ హెబ్రోన్ సంఘస్థులు ఎక్కువ అంటున్నారు, ఆర్ యు బోర్న్ అగైన్? నువ్వు ప్రభు నమ్మినవా అని అనేదానికంటే లేకపోతే నువ్వు కన్వర్ట్ అయినవా అనగారు. ఆర్ యు బోర్న్ అగైన్? నువ్వు తిరిగి జన్మించబడ్డావా? అది మనం కొన్ని అర్థరూపకమైన మాటలు మాట్లాడడం, లేకపోతే ఈ యొక్క వాక్యం యొక్క లోతైన అర్థాలు తెలుసుకోవడం చాలా. కాబట్టి మనము నూతనంగా సృష్టించబడ్డాం. ఇప్పుడు ఏ భేదం లేదు. ఈ తన శిలున ద్వేషమును సంహరించి మన మధ్యలో ఏదైతే ఆ ద్వేషాలు, ఆ ఇబ్బందులు ఉన్నాయో ఇక్కడైతే యూదులకు, అన్యులకు, ఎవరికైతే వీళ్ళ మధ్యలో ఏదైతే ద్వేషాలు, పగలు, ఎందుకు అనంటే వీళ్ళు మనకు సంబంధం లేదు. మనం ఏర్పరచబడిన ప్రజలము. మనం ఏర్పరచబడిన వాళ్ళం. మనం చేయించుకున్న వారం. తర్వాత మనం ధర్మశాస్త్రం నెరవేర్చిన వారం. దేవుని ఆజ్ఞలను మనం నెరవేర్చిన వారం అని ఒక గర్వం వాళ్ళకు ఉండింది. అటువంటి ద్వేషం కూడా, అటువంటి ద్వేషాన్ని ఏమంటాడు? తన శిలువ వలన ద్వేషమును సంహరించి, అంటే నరికి పారేసిండు. ఆ ద్వేషాన్ని కూడా నరికి పారేసిండు. ఆ శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాన్ని చంపి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా మళ్ళీ ఇద్దరిని ఒక్క పురుషునిగా, నూతన పురుషునిగా సృష్టించి అని అంటున్నారు. ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించిందని పైన చెప్పుకుంటూ ఇక్కడ వీరిద్దరిని అంటే యూదులను, అన్యులను ఏక శరీరముగా దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసెను. అంటే ఎవెన్చువల్లీ ఉద్దేశం ఏంటంటే దేవుని కుమారులు యేసుక్రీస్తుతో పాటుగా, యేసుక్రీస్తు దేవునికి ఏ విధంగా కుమారుడో యేసుక్రీస్తు కూడా ఈ ప్రజలను సిలువ ద్వారా అందరినీ ఏకం చేసి తన తండ్రితో సమాధానపరచవలనని ఈలాగు చేశాను. ఇక్కడ పీస్, సమాధానం ఎప్పుడు సమాధానం ఎందుకు అని అంటే ఈ రెండిటి మధ్యలో ద్వేషాలు ఉన్నప్పుడు, లేకపోతే రెండిటి అండర్స్టాండింగ్ వేరుగా ఉన్నప్పుడు, రెండు విభజన ఉన్నప్పుడు వాటిని ఏకం చేయడమే సమాధానం. అది ఎవరి ద్వారా జరిగిందనంటే యేసుక్రీస్తు ద్వారా జరిగింది. యేసుక్రీస్తు యొక్క సిలువ ద్వారానే జరిగింది. మనం ఇప్పుడు ఎన్ని సమాధానం మాట్లాడినా ఎవరైతే దేవుని ఆత్మ లేని వారికి ఆ సమాధానం అనేది తెలియదు. ఎందుకు అనంటే దేవుని ఆత్మ లేదు వాళ్ళ లోపల. ఎవరైనా ఆత్మ ఉన్నప్పుడు, హృదయంలో ఉన్నప్పుడు సమాధానం కోరుకుంటున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం అది సమాధానంగా ఉండాలని. ఆయనకు సమాధాన కారకుడైనాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీరును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. యేసుక్రీస్తు ఈ లోకంలో చేసింది సమాధాన సువార్తనే. ఎక్కడ భేదం చేయలేదు. సమాధాన సువార్తనే. భేదం ఎప్పుడొస్తుంది అని అంటే యేసుక్రీస్తు నమ్మిన వారు, నమ్మని వారికి. కానీ ఇక్కడ ముందు భేదాలు ఎక్కడున్నాయి అని అంటే యూదులకు, అన్యులకు. కానీ యూదులు కూడా నమ్మిండ్రు, కానీ అన్యులు కూడా నమ్మిండ్రు. కానీ కొన్ని ఇంకా భేదాలు ఉన్నాయి. వారిద్దరిని కూడా సమాధానపరచడానికి కామన్ అండర్స్టాండింగ్ ఒక్క శరీరం అందే. ఇప్పుడైతే ఏమంటున్నారు యేసుక్రీస్తు ద్వారా? ఒక్క శరీరం అందే. ఆ శరీరంతో పాటుగా మనలను దేవునికి
దేవునికి సమీపస్తులు సమాధాన సువార్తను ప్రకటించెను. దూరస్తులైన మీకును సమీపస్తులకి సమాధాన సువార్తను ప్రకటించెను. కాబట్టి క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సింది ఏంటంటే సమాధానం. ప్రతిదానికి మనం ఇష్టం వచ్చినట్టు మనం కొన్నిసార్లు భేదాలు మనం కల్పించుకుంటున్నవే కానీ దేవుని చిత్తం అయితే అది కాదు. దేవుని చిత్తం ఏంటంటే అందరినీ దేవుని బిడ్డలుగా చేసి యేసు ప్రభు ద్వారా మనం అందరం దేవుని యేసు ప్రభు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, అంటే తప్పిపోయిన జనాంగం, తప్పిపోయిన వారందరూ కూడా తిరిగి ఆయన బిడ్డలుగా ఉండాలనే దేవుని ఇంకేం లేదు. ఆయన రాజ్యం విస్తరింపజేయాలనేది ఆయన రాజ్యం. ఎప్పుడైతే మనం ఆయనను మారుమనసు పొంది యేసు ప్రభు దేవుడని, ఆయన లోకరక్షకుడని, ఆయన రక్తం ద్వారా మన పాపముల నుండి మనలను పరిశుద్ధులుగా చేసిండన్న సత్యాన్ని మనం గ్రహిస్తాము. అప్పుడే మన లోపల స్థానం, అప్పుడే మన లోపల సమాధానం. అదే నూతన సృష్టి, అదే నూతన సృష్టి, బోర్న్ అగైన్. అది మనం గ్రహించాలి. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధిని చేరగలము. చూడండి, ఏదైతే ఎప్పుడైతే మనం కలిసి ఉంటామో, యేసుక్రీస్తు దేవుడు, దేవుని కుమారుడు, ఆయన శిలువపై చేసిన త్యాగం ద్వారా మనందరినీ ఐక్యపరిచిండు అన్న సత్యం. అప్పుడే మనకు రక్త సంబంధం. నేను ఎప్పుడు అనేది ఏంటంటే, మనం రక్త సంబంధం ఎప్పుడైతామనంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా నీవు కడగబడినవు, నేను కడగబడినాం. కాబట్టి యేసుక్రీస్తు రక్తం మన లోపల ఉంటున్నది. మన కొత్త డిఎన్ఏ నూతనం ఎప్పుడైతే మనం బోర్న్ అగైన్ అవుతున్నామో అప్పుడు నూతన సృష్టి. కాబట్టి అప్పుడు దేవుని ఏంటి అని అంటే, ఇక మీదట పరజనులను పరదేశులను ఎండక పరిశుద్ధులు ఏక పట్టణమును దేవుని ఇంటివా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎవరు అంటున్నారు? ఇప్పుడు ఇక్కడ ఒక్క పట్టణస్థులమే, ఒక్క దేశస్థులమే, లేకపోతే ఇంటి వారమై ఉన్నాం. పౌలు వాళ్ళకి చెప్తున్నాం, మనం అంతా ఒక్క ఇంటి వారం. ఇప్పుడు ఇంతకుముందు మనం వేరువేరుగా ఉన్నాం, కానీ ఇప్పుడైతే ఒక్క ఇంటి వారం, ఒక్క ఇంట్లో ఉంటున్నాం, ఒక్క దేవుని నమ్ముతున్నాం, ఒక్క దేవునికి పిల్లలుగా ఉంటున్నాం. కాబట్టి ఒక్క ఇంటి వారం. ఎప్పుడైతే దేవునికి అందరం మనం పిల్లలు అవుతున్నాం, అప్పుడు మరి ఎవరి వలన రక్షణ కలగదీనామంది అని మనం అపోస్తల కార్యంలో మనం చూస్తాం. అయితే ఎవరైతే ఆయనను అంగీకరిస్తుంటున్నారో దేవుని బిడ్డలగుటకు వారికి అధికారం ఇచ్చనని యోహాను 1:8 12 అది. ఈ మాటలన్నీ సత్యం. మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనం ఏక పట్టణస్థులమై దేవుని ఇంటి వారమై ఉన్నాము. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలును ప్రవక్తలను చేసిన బునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. క్రీస్తే ముఖ్యమైన మూలరాయి. ఆ మూలరాయి మీదనే అపోస్తులైన బోధ చేస్తున్నారు, ప్రవక్త అదే బోధ చేస్తున్నారు. యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు లోక రక్షకుడు, యేసుక్రీస్తు అందరికి ప్రభు అని అపోస్తల కార్యం 10:36 చూస్తున్నాం మనం. అది మనం గమనించాల. అందరికీ ఇది మా దేవుడు మీ దేవుడు కాదు, మా దేవుడు వేరు మీ దేవుడు వేరు అని కాదు. ఎప్పుడైతే మనం నమ్ముతున్నామో మనం యేసుక్రీస్తు రక్షకుడు, దేవుని మనం అందరం క్రీస్తు ద్వారా దేవుని బిడ్డలమన్న సత్యాన్ని మనం అనుదినం గ్రహించాల. మీరు అక్కడ పైన ఒక మాట చెప్పిండు, పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులు పట్టణస్థులను దేవునికి దేవుని ఇంటి వారునై ఉన్నారు. పరిశుద్ధులతో, అక్కడ పరిశుద్ధులతో, ఇక్కడ అంటే గ్రూపే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు అందరూ పరిశుద్ధులుగా పరిగణించబడుతున్నారు. ఎప్పుడైతే మనం బోర్న్ అగైన్ అయి మారుమనసు పొంది దేవుడిని మనం అంగీకరించినమో, ఆయన రక్తం ద్వారా మనం మన పాపాలను కడిగి మనల్ని విమోచించిన
సత్యాన్ని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటున్నామో అప్పుడు పరిశుద్ధులతో ఏక పట్టణంలో ఏక పట్టణస్థులు పరిశుద్ధులతో అక్కడ హోలీ అక్కడ చూపిస్తున్నాడు పౌలు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి, అంటే మనం ఒక గోడ కడుతున్నప్పుడు ఒక్కొక్క ఇటుక రాయి లాంటి వాళ్ళం మనం. ఇటుక రాయి వాళ్ళం. మనం పరిశుద్ధులతో అనంటే ఇప్పుడు పరిశుద్ధులు మనం ఒక చర్చ్‌కొచ్చినప్పుడు ఇది పరిశుద్ధ మందిరం. ఇది ఈడ ఉండకూడదు. ఇక్కడ చెప్పులు ఉండకూడదు. ఇక్కడ ఇది ఉండకూడదు. ఇక్కడ పుల్పిట్ ఇక్కడ ఉండకూడదు అని మనం ఏదో దాన్ని ఆహ్, ప పట్ట ఒక ఒక మందిరాన్ని పరిశుద్ధం అని అంటాం గానీ, ఎప్పుడైతే పరిశుద్ధులు లేకపోతే అది పరిశుద్ధ మందిరం కాదు నా దృష్టిలో. ఎప్పుడైతే పరిశుద్ధులందరూ కూడి అక్కడ దేవుని ఆరాధిస్తున్నారో, దేవుని ప్రార్థిస్తున్నారో అది పరిశుద్ధ మందిరం. పరిశుద్ధులు లేకపోతే అది పరిశుద్ధ మందిరం కాదు. అమెరికా దేశంలో గాని, కెనడా దేశంలో గాని చాలా మటుకు చర్చిలు అమ్మేస్తారు. అది పరిశుద్ధులు లేరు. ఎవరో వచ్చి ఇంకా విగ్రహారాధన దాన్ని ఆ మందిరాన్ని విగ్రహారాధనలో వాడబడుతుంది. కాబట్టి మనం ఆ విధంగా గాకుండా ఎప్పుడు పరిశుద్ధులు మన హృదయంలో ఆయన యేసు ప్రభు మన లోపల ఉన్నప్పుడు మన మన పరిశుద్ధత బట్టి మనం ఒక మందిరంలో ఒక ఇంటి వారంగా దేవుడు పరిగణిస్తున్నాడు. అందుకే ప్రతి కట్టడను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. చూడండి. పరిశుద్ధులందరూ ఒక కట్టడలో కట్టబడుతూ ఉన్నప్పుడే అది పరిశుద్ధ మందిరముగా వృద్ధి పొందుతున్నది. పరిశుద్ధ మందిరముగా, పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమైండుటకు కట్టబడుచున్నారు. మనం అనుదినం మన లైఫ్ ఉన్నంత కాలం మనం దేవుని మందిరంలో కట్టబడుతున్నామా? దేవుని మందిరంలో పరిశుద్ధులముగా మనం కట్టబడడం ఆయన చిత్తం. అది ఎఫెసీయులకు పౌలు స్పష్టంగా చెప్పుతున్నాడు. మనం అందరం ఒకటే. అందరం ఒకటే మందిరాన్ని కట్టుతున్నాం. అండగా దేవుని రాజ్యాన్ని విస్తరిస్తున్నాం. దేవుని రాజ్యంలో చేరినప్పుడు దేవుని రాజ్యం విస్తరిస్తుంది. ఆ పట్టణం విస్తరిస్తుంది. ఒక్క ఇంటి వారమై ఆ ఇల్లు గూడా పెరుగుతుంది. ఆ ఇంటి అంటే పరలోక పట్టణమే ఆయన రాజ్యం. ఆయన రాజ్యంలో మనం విస్తరించుటకు ఒకరికొకరము ఆదర్శంగా ఉండడం. ఈ విధంగా మనం నేర్చుకున్న తర్వాత మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? మనలో ఆ సమాధానం ఉందా? మనలో ఆ యొక్క దేవుని పీస్ ఎప్పుడైతే వ్యక్తిగతంగా సమాధానం ఉంటదో, సంఘంలో సమాధానం ఉంటుంది. సంఘంలో వ్యక్తిగతంగా సమాధానం లేనప్పుడు సంఘంలో సమాధానాలు లేవు. ఇప్పుడు మన పరిస్థితి ప్రస్తుత పరిస్థితిలో మనం చూస్తున్నది ఏంటి అనంటే స్వార్థాలు. లోపల క్రీస్తుకు బదులు ఇంకెవరో ఉంటారు. హృదయంలో ఇంకెవరో ఉంటారు. ఆ హృదయాల్లో ఉన్న ద్వేషం, హృదయాల్లో ఉన్న క్రోధం, ఆ యొక్క కుళ్ళుబోతుతనం లేకపోతే ఆ స్వార్థం ఒకరినొకరు ఒకరికొకరం దూరపరుచుతున్నది. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి అందుకే ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైంటకు కట్టబడుచున్నాము. ఆత్మ మూలముగా మనమందరం దేవుని ఆలయముగా ఉండాలనేది దేవుని చిత్తం. మనం ఒకవేళ ఆ కట్టడలో మనం భాగం వింటున్నామా, ఒక ఇటుక పెడుతున్నారు. ఒక ఇటుక ద్వారా ఇంకొక ఇటుక, ఇంకో ఇటుక ఆ విధంగా ప్రభువా నేను ఒక ఇటుకగా నీ మందిరంలో కట్టబడుతుంటున్నానా? ఈ పరిశుద్ధ దేవాలయంలో అభివృద్ధి పొందడానికి నా పాత్ర ఏ విధంగా ఉంది? నేనెక్కడ వాడబడుతుంటున్నా? చిన్న ఇటుకలుండొచ్చు, పెద్ద ఇటుకలుండొచ్చు. ఏదో ఆ దేవాలయం, ఆ పరిశుద్ధ దేవాలయం కట్టబడడానికి నేను భాగస్తులుగా ఉన్నానా? ఒకవేళ మనం పరీక్షించుకొని, మన జీవితాలను మనం మార్చుకుంటే, ఈ యొక్క అంత్య దినాలు ఒకవేళ దినాలు మనం గమనిస్తే అంత్య దినాలయిపోయినాయి. అనవసరమైన దినాలు ఇప్పుడు. అక్కడ అగ్నిపర్వతాలు పగిలిపోతున్నాయి ఇండోనేషియాలో. తర్వాత యుద్ధాలు, భయంకరమైన యుద్ధాలు. మనకు ఆయిలే లేదంటే ఆయిల్ ఎంతో కొన్ని టన్స్ ఆఫ్ ఆయిల్
కాలిపోతా ఉంది. ఈ దినాలలో మీరు చూస్తే ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర అగ్ని. ప్రతిరోజు ఎక్కడో కాలిపోతుంది. నేను విచిత్రం చూస్తా ఉన్నా. ఒక 2 నెలల నుంచి గమనిస్తే ప్రతిరోజు ఎక్కడో అంటుకోవడం. ఎక్కడ లేకపోతే గుడిసెలు అంటుకొని ఇయాల ఇద్దరు రాత్రికి రాత్రి చనిపోయిన ఆంధ్రాల. అట్లా ఏదో విధంగాన ఎంత భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయనంటే నడిచే స్కూటరే కాలిపోతా ఉంది. నడిచే బస్సు కాలిపోతా ఉంది. ట్రైన్‌లు కాలిపోతా ఉన్నాయి. ప్లేన్‌లు కాలిపోతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం సిద్ధపడి ఉండకపోతే, మనం ఆహ్, ఆయన మనకిచ్చిన అవకాశం, మనం పరదేశులమై ఉండక పరిశుద్ధుల పరిశుద్ధులతో ఏక పట్టణస్థులై దేవుని ఇంటివారమై ఉంటే మనం ఎప్పుడు రక్షించబడతాం. ఎందుకంటే మనం ఆ విధంగా ఉన్నప్పుడే ఆ పరలోకపు పౌరపు హక్కును మనం కాపాడుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చాలా ముఖ్యం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇటువంటి జ్ఞానం అనుగ్రహించి, ఈ మాటలు గ్రహించే జ్ఞానం అనుగ్రహించి, ఎప్పుడు సిద్ధపడి బోర్న్ అగైన్ నూతన పురుషునిగా సృష్టించబడి, మరి ఆయన పట్టణంలో ఒక భాగస్థులమై, ఆయన ఇంటి వారిలో ఒక ఇంటివారుగా ఉండి, ఆయన ఆహ్, ఆయన ఏదైతే మందిరాన్ని అంటే పరిశుద్ధమైన దేవాలయమగుటకు అభివృద్ధి చెందుతున్నది. ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రతి కట్టడం గూడా ఆయనలో చక్కగా అమర్చబడి, ఆయనలో అమర్చబడినప్పుడే, ఆయన మనలో ఉన్నప్పుడే మనము ఈ విధంగా భాగస్థులయుండుటకు మనకు శక్తి ఉంటుంది. మనకు జ్ఞానం ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఇంకా ఇదంతా గ్రహించుటకు జ్ఞానంనడిగి, మనం ఆయనలో జీవించి, ఆయన పనివారిగా, లేకపోతే ఆయన కుటుంబస్తులుగా మనం ఆయన ఆలయం విస్తరించుటలో, ఆయన రాజ్య విస్తరణలో మనందరినీ పాలిభాగస్తులుగా చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.